హలో ఫ్రెండ్స్, సోషల్ మీడియా సినిమాని చంపేస్తుంది. సోషల్ మీడియా రివ్యూస్ వల్ల ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు. సోషల్ మీడియా వల్ల చాలా నెగిటివ్ సినిమా పైన పడుతుంది అనే విధంగా చాలామంది ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే వేస్తూ ఉంటారు భయ్య. ఇది నిజమైతే కాదు. ఎందుకంటే భయ్య, సోషల్ మీడియా ఎప్పుడు కూడా మంచి సినిమాని పైకి లేపుతూనే ఉంటుంది. చెడ్డ సినిమా ఆటోమేటిక్గా దానికదే కిందకి పడిపోద్ది. దాన్ని ఎవరో ఆపక్కర్లేదు. గట్టిగా చెప్పాలంటే భయ్య, సోషల్ మీడియా అనేది మంచి సినిమాకి ఇంకాస్త బూస్టప్ కూడా ఇస్తుంది. ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది. మరొకసారి ధురంధర్ సినిమాలో మళ్ళీ ప్రూవ్ అయింది భయ్య. అసలు ధురంధర్ సినిమా వస్తుందని సోషల్ మీడియా లేకపోతే మీలో ఎవరికైనా తెలుసా భయ్య? నాకైతే తెలియదు. కేవలం ఈ సోషల్ మీడియా వల్ల, ఈ సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ అవటం వల్ల ఈ ధురంధర్ మూవీ అనేది ఒకటి వచ్చింది. బాక్స్ ఆఫీస్ని అల్లాడించేస్తుంది. తెలుగులో ఎప్పుడు వస్తే చూద్దాంరా అనే విధంగా కూడా వెయిట్ చేస్తున్నారు. అంతా కూడా ఈ సోషల్ మీడియా వల్లే భయ్య. ఈ సోషల్ మీడియా వల్లే ఇప్పుడు ఈ ధురంధర్ మూవీ ఏకంగా పుష్ప 2నే బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్ అయ్యి టాప్ చైర్లో ఉన్న పుష్పరాజ్ని బద్దలు కొట్టే స్టేజ్కి ఈ ధురంధర్ మూవీ వెళ్ళిపోయింది భయ్య. అందరూ అనుకున్నారు ఈ పుష్ప 2 పెట్టిన రికార్డులను బద్దలు కొట్టడానికి ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుందేమో అనుకున్నారు. బాహుబలి 2 యొక్క రికార్డుని బద్దలు కొట్టడానికి 5 ఏళ్ళు పట్టింది. ఆ విధంగా అందరూ అనుకున్నారు భయ్య. ఆ విధంగా పుష్ప 2 రికార్డు పెట్టింది. మరి దాదాపుగా హిందీలో 812 కోట్ల వరకు రికార్డు అనేది పెట్టింది. నెట్ అనేది రాబట్టింది. మరి ఎంత పెద్ద నెట్ కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ ధురంధర్ రాబట్టేస్తుందా అనే విధంగా కలెక్షన్స్ వైజ్లో దూసుకెళ్తుంది భయ్య. ఈ మూవీ ఓపెన్ అవడం అయితే తక్కువ కలెక్షన్స్తోనే ఓపెన్ అయింది భయ్య. కేవలం హిందీలో 24 కోట్ల నెట్ మాత్రమే ఈ మూవీ అయితే డే 1 రాబట్టింది. మరి డే 1 పుష్ప 2 ఎంత రాబట్టింది? దాదాపుగా 72 కోట్ల వరకు నెట్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ అనేది పెట్టింది. ఇండస్ట్రీ రికార్డ్ అనేది పెట్టింది. మరి ధురంధర్ మూవీ డే 1, డే 2, డే 3, డే 4 ఈ విధంగా పుష్ప యొక్క రికార్డుని బద్దలు కొట్టకపోయినా డే 8 నుంచి పుష్ప యొక్క రికార్డుని బద్దలు కొట్టుకుంటూనే వెళ్ళింది భయ్య. ఆ కలెక్షన్స్ వివరాలు ఒకసారి చూస్తే డే 1 ఈ ధురంధర్కి 24 కోట్ల నెట్ వచ్చింది హిందీలో. పుష్ప 2కి 72 కోట్లు వచ్చింది. పుష్పదే పై చేయి. ఇక డే 2 హిందీలో 30 కోట్లు వచ్చింది. పుష్పకి 52 కోట్లు వచ్చింది. ఇక డే 3 ధురంధర్కి 40 కోట్లు వస్తే డే 3 పుష్పకి 62 కోట్లు వచ్చింది. డే 4 ధురంధర్కి 22 కోట్లు వస్తే డే 4 పుష్పకి 76 కోట్లు వచ్చింది. ఇక డే 5 పుష్పకి 40 కోట్ల నెట్ వస్తే ధురంధర్కి డే 5 26 కోట్ల నెట్ వచ్చింది. డే 6 ధురంధర్కి 26 కోట్ల నెట్ వస్తే డే 6 పుష్పకి 32 కోట్ల నెట్ వచ్చింది. ఇక డే 7 పుష్పకి 28 కోట్ల వరకు నెట్ వస్తే ఈ ధురంధర్కి డే 7 26 కోట్ల వరకు నెట్ వచ్చింది. మ్యాక్సిమం మ్యాచ్ చేసేసింది. ఇక 8వ రోజు పుష్ప 2కి 25 కోట్ల వరకు నెట్ వస్తే 8వ రోజు ధురంధర్కి 31 కోట్ల వరకు నెట్ వచ్చింది భయ్య. ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్. హిందీలో 8వ రోజు ఎంత ఎక్కువ కలెక్షన్స్, ఎంత టాప్ నెంబరు ఎప్పటి వరకు ఏ సినిమా కూడా పెట్టలేదు. ఇదే పెద్ద నెంబర్ రా బాబు అనుకుంటే 9వ రోజు ధురంధర్ 51 కోట్ల వరకు నెట్ అనేది పెట్టింది భయ్య. ఇక పుష్ప 2 9వ రోజు కేవలం 22 కోట్లు మాత్రమే నెట్ అయితే పెట్టింది. ఇక 10వ రోజు చూసుకుంటే పుష్ప 2 కేవలం 42 కోట్లు మాత్రమే నెట్ పెడితే ధురంధర్ ఏకంగా 57 కోట్ల వరకు నెట్ పెట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అయితే పెట్టింది భయ్య. ఇక 11వ రోజు ధురంధర్ 28 కోట్లు నెట్ పెట్టింది. అయితే పుష్ప 2 11వ రోజు 48 కోట్ల వరకు నెట్ పెట్టింది భయ్య. అయితే ఇక్కడ పుష్ప 2 11వ రోజు 48 కోట్లు నెట్ పెట్టింది. ఇదే టాపు అనుకుంటారేమో. ఇక్కడ పుష్ప 2కి వచ్చిన 11వ రోజు సండే వచ్చింది. ఎందుకంటే పుష్ప 2 గురువారం రిలీజ్ అయింది. ఈ ధురంధర్ ఏమో శుక్రవారం రిలీజ్ అయింది. అందువల్ల 11వ రోజు అనేది ధురంధర్కి మండే వచ్చిందనమాట. మరి మండే 28 కోట్లు అంటే సెకండ్ మండే ఈ విధంగా 28 కోట్లు నెట్ రాబట్టడం అంటే ఇది ఆల్ టైమ్ హయ్యెస్ట్ రికార్డ్ అనమాట. మరి పుష్పకి సెకండ్ మండేలో ఎంత వచ్చింది అనుకుంటున్నారు? కేవలం 16 కోట్లు మాత్రం వచ్చింది. మరి అంత పెద్ద టాక్ వచ్చిన మూవీకి 16 కోట్లు వచ్చింది. మరి ధురంధర్కి ఈ విధంగా 28 కోట్ల వరకు సెకండ్ మండేలో వచ్చిందంటే నెట్టు, అది కేవలం సోషల్ మీడియా యొక్క హైప్ అని చెప్పొచ్చు భయ్య. అఫ్కోర్స్ సినిమా అద్భుతంగా ఉంది. స్పై యూనివర్స్ సినిమాల్లో చాలా అద్భుతంగా నేచురల్గా తీసుకెళ్లారని అందరూ అనుకుంటున్నారు. దాంతోపాటు యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళకి స్పై యూనివర్స్ సినిమాలు ఎలా తీయాలో కూడా చూసి నేర్చుకోండి అనే విధంగా కౌంటర్స్ కూడా వేస్తున్నారు. అంత అద్భుతంగా ఈ మూవీని అయితే తీశారంట. అద్భుతంగా మూవీని తీశారు. మరి అది ప్రజల వరకు ఎలా వెళ్ళింది? ఈ సోషల్ మీడియా వల్ల వెళ్ళింది. ఈ రీల్స్ వల్ల వెళ్ళింది. ఇక మరి ఈ లెక్క ఎక్కడి వరకు వెళ్తుందో అసలు ట్రేడ్ కూడా అంచనా వేయలేకపోతున్నారు భయ్య. మరి ఈ విధంగా ఈ ధురంధర్ మూవీ ఇప్పటి వరకు 532 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టింది వరల్డ్ వైడ్గా. మరి ఈ లెక్క 1000 కోట్ల వరకు వెళ్తుందా, 800 కోట్ల వరకు వెళ్తుందా, 1500 కోట్ల వరకు వెళ్తుందా అనేది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు భయ్య. డే బై డే కలెక్షన్స్ చాలా అద్భుతంగా రాబడుతుంది.
మరి పుష్ప 812 కోట్ల వరకు నెట్ అయితే హిందీలో రాబట్టింది. మరి ఇప్పటి వరకు దురంధర్ హిందీలో 362 కోట్ల వరకు నెట్ రాబట్టింది. మరి పుష్ప యొక్క రికార్డును బద్దలు కొట్టాలంటే ఇంకా హిందీలో 400 కోట్ల పైన నెట్ రాబట్టాల్సి ఉంది. అయితే 400 కోట్ల వరకు నెట్ మార్జిన్ ప్రజెంట్ ఉన్నప్పటికీ దాన్ని కూడా బద్దలు కొట్టేస్తుంది మీ దురంధర్ అనే విధంగా కలెక్షన్స్ అయితే డే బై డే వస్తున్నాయి భయ్య. ఎవరు ఊహించలేకపోతున్నారు. మరి హిందీ ఆడియన్స్కి మూవీ నచ్చిందంటే వాళ్ళు నెల రోజుల వరకు సినిమానే చూస్తారు. మరి ఈ విధంగానే రోజుకి 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు నెట్ వచ్చిందంటే మరి పుష్ప 2 యొక్క రికార్డును కూడా బద్దలు కొట్టి బాలీవుడ్కి న్యూ ఇండస్ట్రీ హిట్ అయినా మనమైతే ఆశ్చర్యపోనక్కర్లేదు భయ్య. మరి ఇదంతా కూడా సోషల్ మీడియా వల్లే జరుగుతుందని నేనైతే అంటాను. మరి మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు.